అసలు ఎక్కడెక్కడ హవాలా చేస్తున్నారు, ఈ హవాలాకు సంబంధించిన వ్యక్తులు అంటే డబ్బులు ఇచ్చి పంపించేది ఎవరు, డబ్బులు తీసుకునేది ఎవరు? ఈ మధ్యలో 10 రూపీస్ నోటు ఉంది ఒకటి. ఈ 10 రూపీస్ నోటును ఏ రకంగా వీళ్ళు హవాలా చేస్తారు, ఎలా మార్పిడి చేస్తారు, ఏంటి అసలు ఈ మార్పిడి చేసే వ్యక్తులు కూడా మళ్ళీ సపరేట్ ఉంటారా, వీళ్ళ గ్యాంగ్ ఏంటి, అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అదే కోణంలో వీళ్ళ కళ్ళల్లో కారం కొట్టిన వ్యక్తుల్ని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రము వాళ్ళని అరెస్ట్ చేశారు. కుక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళను కూడా విచారించే విభాగంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అదే కోణంలో మరి నిన్న ఇక్కడ నుంచే కదా కుక్కడపల్లి నుంచి అంటే ఓల్డ్ సిటీ నుంచి వచ్చి కుక్కడపల్లికి వచ్చి ఇక్కడ నుంచి డబ్బులు జీడిమెట్లకి తీసుకెళ్తున్నారు. జీడిమెట్లలో ఎవరికి అందిస్తారు, అందుకునే వ్యక్తి ఎవరు, ఈ పూర్తి డీటెయిల్స్ కూడా మొత్తం కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీలో మాత్రము అంశాలు పొందుపరిచినవి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పవన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా, అలాగే పిల్లర్ నెంబర్స్ కరెక్ట్గా వాళ్ళు ఏ పిల్లర్ నెంబర్ దగ్గర అయితే ఆపారో అక్కడే కళ్ళల్లో కారం కొట్టిన వ్యక్తులు ఎంతమంది ఏంటి అనే కోణంలో కూడా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ కాపీలో వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలపైన కూడా కుక్కడపల్లి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసిన అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా ఇంకా ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా హవాలా మాత్రం హైదరాబాద్లో భారీ ఎత్తునే జరుగుతుందనేది మరోసారి నిర్ధారణ అయిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ. ప్రస్తుతం గోకుల్ ఎంక్లేవ్లో మరి సెకండ్ ఫ్లోర్లో 206లో ఇదే రూము. ఈ రూమ్లోనే మరి వాళ్ళు నిన్న రాత్రి కూడా వాళ్ళ లావాదేవీలన్నీ కూడా ఇక్కడే చర్చించుకోవడం కూడా జరిగింది. పవన్ అనే వ్యక్తిని కలవడానికి కూడా ఇక్కడికే రావడం జరిగింది. పవన్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన 10 రూపీస్ నోట్ ఏదైతే ఉందో ఆ 10 రూపాయల నోట్ని పవన్కి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ నోట్ అయితే ఇస్తారో ఆ నోటుని మళ్ళీ తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చినప్పుడు మిగతా మొత్తం భారీ ఎత్తున ఉన్నటువంటి అమౌంట్ని వాళ్ళు రిటర్న్ ఇస్తారు. కాబట్టి ఇది రెండు కూడా రిటర్న్ తీసుకొని వెళ్ళే ప్రయత్నంలోనే ఆ చర్చలన్నీ కూడా ఇదే రూమ్లో జరిగాయి.